లేదు అని చెప్పిన. అన్న తర్వాత తను ఉండి నువ్వు ఈ పాయింట్స్ వాడొద్దు అన్నాడు. ఎందుకు పాయింట్ వాడితే ఏమైందంటే తన చేయి సీదా నా ఇంజన్ కాడ పెట్టిరు బ్రో. నా దిమాగ్ అంతా ఖరాబ్ అయింది. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ అయిపోతే నాకేమైతే తెలుసా? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవరివన్. టైం వచ్చేసి 5:40 అవుతుంది. అండ్ మేము ఇప్పుడు స్నానం చేసుకున్నాం, దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ మీరు మార్నింగ్ అందరికంటే స్పీడ్గా లేచింది అనుకోండి, హాట్ వాటర్ ఉంటుంది. లేట్గా లేస్తే నాలుగు కూల్ వాటర్లో స్నానం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మేము రెడీ అయినాం, స్నానం చేసినాం, దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కలుస్తాం. మొబైల్ అలౌ లేదంట, కెమెరా అన్నీ అలౌ లేవు. సో ఏం తీసుకెళ్ళట్లేదు నేను. దర్శనం తర్వాత 5 రూపీస్ ఇస్తే ఇట్లా బ్రేక్ఫాస్ట్ వస్తుంది. దీంట్లో వచ్చేసి పూరి, పెసలు, ఇదేదో స్వీట్ ఉంది, ఈ 3 వస్తాయి. గుడ్ మార్నింగ్ ఎవరివన్. తెలంగాణ టు నేపాల్ సిరీస్లో ఈరోజు వచ్చేసి డే 5. ఇప్పుడు మనం ఉన్నాం షిరిడీలో నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నా, బట్ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. అప్పుడు నా దగ్గర మొబైల్ కెమెరా ఏమి తీసుకోలేదు. ఫస్ట్ మార్నింగ్ నేను 5:30కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అంటే అప్పుడు వెళ్ళినాం, దర్శనం వచ్చేసి 8కి అయింది. బట్ నేను వెళ్తూ మీతో మాట్లాడతా. నైట్ స్టే చేసింది ఇక్కడనే చూడండి. ఇలా లాకర్ ఇస్తారు. నా లాకర్ వచ్చేసి 84 ఉండే. నా బ్యాగ్ మొత్తం సెట్ చేసుకున్నా. ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి షిరిడీ వాళ్ళది అనమాట. నేను చెప్తా అన్ని, బయటికి వెళ్ళి మీకు చెప్తా. టైం వచ్చేసి 11 అవుతుంది. మేము ఇప్పుడు వచ్చేసి భక్తి నివాస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. చెక్అవుట్ అయిపోయినాం. వినయ్ బ్రో, ఓంకార్ బ్రో, దీని వచ్చేసి తెలంగాణ పర్సన్, బట్ పూణేలో జాబ్ చేస్తుంది అనమాట. ఇతను వచ్చేసి మహారాష్ట్ర పర్సన్, బట్ ఇద్దరికి తెలుగు వస్తుంది. మీరు ఎవరైనా వచ్చిండ్రు అనుకోండి, ఇక్కడ స్టే చేస్తారు. దీని వచ్చేసి సాయిబాబా భక్తి నివాస్ అని అంటారు. ఇక్కడ లాకర్ ఇస్తారు. నేను చూపించిన కదా పొద్దున, ఆ లాకర్కి ఫస్ట్ మనం 120 ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ డే మనం ఎప్పుడైతే చెక్అవుట్ అవుతుంటామో అప్పుడు మళ్ళీ వాళ్ళు 100 రూపీస్ రిటర్న్ ఇస్తారు. 20 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. బాగుంటుంది. చిన్న బెడ్ ఇస్తారు, ఒక లాకర్ ఇస్తారు. ఇంత 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 లగేజ్ పడింది చూడండి, నాది పెద్ద లాకరే. అండ్ ఇక్కడ మీకు నైట్ టైంలో కరెక్ట్ 10 వరకు వస్తే ఇక్కడ మీకు తినడానికి ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది. పొద్దున నేను 5 రూపీస్ చూపించిన కదా, అది వచ్చేసి నేను టెంపుల్ దగ్గర తీసుకున్నా. ఇప్పుడు కేవలం మీకోసం మళ్ళీ నేను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. లేకుంటే నేను ఇప్పుడు మనం మంగితుంగి వెళ్ళాలి ట్రెక్కింగ్ కోసం. 150 కిలోమీటర్స్ ఉంది. బట్ పొద్దున నేను వీడియో షూట్ చేయలేదని మీకోసం మళ్ళీ నేను వెళ్తున్నా. ఎక్కడ దర్శనం ఎలా చేసుకోవాలి, క్యూ ఎలా ఉంటుంది అని ఒకసారి చూపించడానికి. ఫస్ట్ టోకెన్ ఇక్కడ తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు టోకెన్ ఇక్కడనే తీసుకోండి. ఇక్కడ టోకెన్ తీసుకొని లోపల ఎంట్రీ చేయించాలన్నమాట. ఇది వచ్చేసి అవుట్ గేట్, భక్తి నివాస్ అవుట్ గేట్. ఇక్కడ వాటర్ బాటిల్స్, టీ అన్నీ తక్కువ రేట్లో దొరుకుతాయి. అండ్ పొద్దున్నే మీరు తొందరగా వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా సరే పొద్దునైనా ఎప్పుడైనా బస్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి ఇది టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫ్రీ బస్ ఉంటుంది అనమాట. టెంపుల్ దాకా తీసుకెళ్తారు. క్యూ పద్ధతి ఉంటుంది, ప్రూఫ్స్ ఏం అక్కర్లేదు. మళ్ళీ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇక్కడ దాకా బస్సు తీసుకొస్తుంది. సో మీకు ఛార్జ్ అనేది ఏమి ఉండదు. వీళ్ళది బైక్ ఉంది, వీళ్ళు ఎఫ్జెడ్ బైక్ పైన వచ్చారు. మళ్ళీ పూణే వెళ్తున్నారు. సో బాయ్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు అనమాట. ఇప్పటికీ తెలుగు వాళ్ళు వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ టెంపుల్ దాకా వెళ్తా. టెంపుల్ దాకా వెళ్ళి అక్కడ మీకు లైన్ ఎలా ఉంటుంది, అక్కడ కొంచెం ఫ్రీ ఫుడ్ ఉంటుంది. సో అది చూపించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నేను మంగితుంగి బైపాస్కి వెళ్ళాలి. ఇక్కడ షిరిడీ అవుట్ ఆఫ్లో బైపాస్ ఉంది. ఆ బైపాస్ నుంచి మంగితుంగికి వెళ్ళాలన్నమాట. 149 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మీరు వచ్చిన తర్వాత షిరిడీలో మనీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. మనకి హైదరాబాద్ నుంచి ట్రైన్కి రావచ్చు, బస్కి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, ఈజీగా వెళ్ళచ్చు. స్టే అండ్ ఫుడ్కి అంత కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇక్కడ ఫుల్ హోటల్స్ ఉంటాయి అన్నమాట. ఆంధ్ర స్పెషల్, ఆంధ్ర భోజనం, ఇంకా చిలుకూరిపేట వారి నిత్య అన్నదాన సత్రం షిరిడి. ఫుల్ తినడానికి మాత్రం పైసలు ఉంటాయి. ఇక్కడ ఫుల్ మన సౌత్ ఫుడ్ ఉంటుంది. నాకు మెడికల్లో కొంచెం అవసరం ఉంది, వెళ్తున్నా.
ఇది వచ్చేసి షిరిడి బస్ స్టాప్. ముందున్నది మొత్తం షిరిడి బస్ స్టాప్ అనమాట. ఇది వచ్చేసి దర్శన్ గేట్ నెంబర్ 1 చూడండి. పెయిడ్ ఉంటుంది అండ్ ఫ్రీగా కూడా ఉంటుంది. ఫ్రీగా ఉండదు, బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి పెయిడ్ అనమాట. పెయిడ్కి ఎంతమంది ఉన్నారు అసలు, ఇంతమంది నేను ఎక్స్పెక్టే చేయలేదు. మార్నింగ్ అసలు లేకనే ఉండ్రి, బట్ ఇప్పుడు చూడండి. అమ్మో, మీరు దర్శనం చేసుకోవాలంటే మాత్రం మార్నింగ్ అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి వచ్చి ఫ్రీగా 6 గంటల లోపు వచ్చి ఇక్కడ లైన్లో ఉన్నారనుకోండి, 8-8:30 లోపు మీ దర్శనం అయిపోతుంది. లేదంటే ఫుల్ ఇబ్బంది అవుతుంది. మొత్తం జామ్ అయిపోయినాయి వెహికల్ కూడా. నేను మార్నింగే వచ్చి దర్శనం చేసుకున్నా, బట్ కేవలం మీకోసమే వచ్చి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా. ఇది చూడండి, మొత్తం గోల్డ్ కలర్లో ఉంది. మరి ఇది గోల్డా తెలీదు. మనం ఇలా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళినాం అనుకో, సీదా గేట్ నెంబర్ 1 ఉంటుంది. గేట్ నెంబర్ 1లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి గేట్ నెంబర్ 4 అనమాట. అంటే గేట్ నెంబర్ 1లో ఎంట్రీ తీసుకొని ఇక్కడ వెళ్ళి గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత గేట్ నెంబర్ 4 నుంచి ఎగ్జిట్ అవుతాం అనమాట. ఇదే ఎగ్జిట్ చూడండి. ఎగ్జిట్ ఇలా ఉంటుంది. ఇక్కడ షాప్స్ చూసుకోవచ్చు. నా తెలుగు ఎవరైనా షిరిడి తర్వాత ఇంకెక్కడన్నా వెళ్ళాలి అనుకుంటా, అంటే షిరిడి దర్శనం తర్వాత ఇంకెక్కడన్నా వెళ్ళాలి పక్కన ఉన్న ప్లేస్లకు అనుకుంటా, ఒకటి అజంతా కేవ్స్, కైలాస్ టెంపుల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి శని సింగపూర్ 70 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అక్కడ కూడా వెళ్ళొచ్చు, శనిదేవ్ టెంపుల్. బట్ నేను వెళ్ళట్లేదు ఇప్పుడు, నేను మధ్యప్రదేశ్ వెళ్తున్నా. ఇంకా మధ్యప్రదేశ్ అంటే మంగితుంగి అని మహారాష్ట్రలో ఒక ట్రెక్ ఉంటుంది. చేసిన తర్వాత మధ్యప్రదేశ్. టైం వచ్చేసి 2:32 అవుతుంది. ఇది వచ్చేసి జౌలాం. ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం మంగితుంగి. 120 కిలోమీటర్స్ ఉంది. మనం షిరిడి దర్శనం తర్వాత యవలాంకి వచ్చినాం. యవలాం నుంచి మంగితుంగి వెళ్తున్నాం అనమాట. ఇందాకేమైందంటే నేను అట్టి పండ్లు తీసుకున్నా. అక్కడ ముసలోడు ఉండి నాకు ఒకటి ఇవ్వవా అన్నాడు. సరే అని ఇచ్చేసిన. నేను తీసుకున్నదే లేదు, ఇట్లా తను అడిగేసిండు. ఇంకా మళ్ళీ నేను లిఫ్ట్ కోసం హిచైకింగ్ చేస్తున్నా. అయితే ఆ పర్సన్ వస్తాడు, ఇప్పుడు వచ్చి లిఫ్ట్ ఇస్తాడు. లిఫ్ట్ ఇచ్చినాక ఇక సినిమా స్టార్ట్ అవుతుంది చూడండి. సో మధ్యాహ్నం అయింది. సో అందరు వెహికల్స్ ని లిఫ్ట్ అడుగుతున్నా నేను. ఒక పర్సన్ నాకు లిఫ్ట్ ఇచ్చిండు. ఎక్కి కూకున్న తర్వాత తను ముందుకు తిరుగు అంటుండు. సరేలే అని కొంచెం ముందుకు తిరిగిన. తను ఇంకా అంటుండు, ఇంకా కొంచెం ముందు తిరుగు, నీ బ్యాగు అదంతా ఉంది కదా అంటే సరే అని నేను ఇంకా ఆనుకుని కూకుంటున్నా. తనకు తను ఏమంటున్నా అంటే ఆనుకొని కూకో, నాకు ఇంకా జరుగు, నువ్వు చైన్ లూజ్ ఉంది, సౌండ్ వస్తుంది అని అంటే సరేలే అని నేను ఆనుకొని కూకున్నా. ఇక దానికి తను ఉన్నాడు, నువ్వు సెక్స్ చేసినావు అన్నాడు. నేను షాక్ అయినా, ఎందుకు అని అడిగిన. లేదు సోరగా ఉన్నావు కదా, సెక్స్ చేసినావా అని అన్నాడు. అంటే మొత్తం హిందీలో మాట్లాడుకుంటున్నాం చూడండి. లేదు అని చెప్పిన. అన్న తర్వాత తను ఉండి నువ్వు ఈ పాయింట్స్ వాడొద్దు అన్నాడు. ఎందుకు పాయింట్ వాడితే ఏమైందంటే
తన చేయి సీదా నా ఇంజన్ కాడ పెట్టిరు బ్రో. నా దిమాగ్ మొత్తం ఖరాబ్ అయింది. ఏంది చేయి పెడుతున్నావు అంటే నువ్వు పాయింట్స్ వాడతావు కదా, నీకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ పాయింట్లు వాడొద్దు అని అన్నాడు. ఇది ఏందో ఉంది అని అనుకున్నా. దాని తర్వాత తను అడిగింది ఎక్కడి నుంచి వచ్చినావు అని అన్నాడు. నేనన్నా హైదరాబాద్ అంటే తను హైదరాబాద్ నేను వచ్చిన సికింద్రాబాద్లో వచ్చిన. సికింద్రాబాద్లో నీకు ఎల్లమ్మ తెలుసా అంటే తెలుసు అన్న. ఎల్లమ్మ దేవత తెలుసా అంటే తెలుసు అన్న. మేము ఎల్లమ్మ భక్తుణ్ణి అని అన్నాడు. అవునా సరేలే అన్న తర్వాత తనుండి మళ్ళీ మేము దిగి అంటే బైక్ నడిపిస్తుంది కదా, నేను దిగి ఇప్పుడు చేయి అడ్డం పెడితే నాకు లారీ వాళ్ళు 50-60 ఇచ్చి వెళ్తారు. బట్ నేను అట్లాంటి వర్క్ చేయను. ఈరోజు నువ్వు నా బైక్ ఎక్కినావు కదా, నాకు ఆనుకొని ఊకున్నావు కదా, ఇదే దిల్ ఖుషి అవుతుంది నాకు అదే అని అన్నాడు. నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిందన్న. నీతో సెక్స్ చేయలేదు, కాకపోతే ఒక సొరోని నాకు తాకి కూకుండా అంటే ఈరోజు నా అదృష్టం అదే అని అంటుండు. నిజంగా చెప్తున్నా, ఇది వ్యూస్ కోసం కదా. నేను షాక్ అయినా, అరే జనాలలో ఎట్లా కూడా ఉంటారా అని. నేనైతే దిమాగ్ ఖరాబ్ అయింది. అరే మీకు నా ఎక్స్పీరియన్స్ మీకైతే తెలుస్తుంది అబ్బా. తనుండి అంటున్నాడు, సీదా అంటున్నాడు, నువ్వు ఈరోజు నాకు ఆనుకొని కూకున్నావు, అదే నా అదృష్టం, నాకు అదే సాల్ సోరో పిల్లగాడు నాకు ఆనుకొని కూకున్నాడు అని అన్నాడు. హిందీలో అంటున్నాడు. నేను షాక్ అయినా. ఇంకా వస్తావా మా రూమ్ దగ్గర ఉండు, ఈరోజు నా దగ్గరనే ఉండి రేపు వెళ్దు అని అంటుండు. నేను ఉండి ఆ అమ్మాయి ఇంతో నుంచి నేను ఎప్పుడైనా తొందరగా వెళ్ళాలరా బాబా అని నేను అనుకున్నా. కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఇది కట్ చేసి చెప్పొచ్చు మీకు, బట్ ట్రావెలింగ్లో ఇట్లాంటివి అయితే అని మీకు తెలియడం కోసమే నేను ఈ వీడియోని పెట్టిన అండ్ ఈ స్టోరీ చెప్తున్నా. లేకుంటే నేను చెప్పకుంటే నేను కట్ చేయగలను, నేను చేయాలనుకుంటే ఇది కట్ చేయగలను. బట్ మీకు అందరికి తెలియాలి ట్రావెలింగ్లో అవుతుంటాయి ఇట్లాంటివి. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి నాకు ఇంతకుముందు ఆల్ ఇండియా రైడ్లో కూడా 2 అయినాయి. బట్ నేను ఎక్కడ సెక్స్ చేయలేదు, ఏం చేయలేదు. బట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, అవి ఒక లైఫ్ లాంగ్ మెమొరీ లాగా. ఇది ఒక నేను 10 years తర్వాత మళ్ళీ చూసుకున్నాను అనుకో, నాకు ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయిందని ఎంత నవ్వుకుంటున్నావు. సో ఇట్లాంటిది అయింది నాకు. బట్ నవ్వు వస్తుంది నా చేయి పెట్టుడు ఈడ. ఈరోజు ఉండు మా రూమ్ దగ్గర వెళ్దాం, ఈరోజు చికెన్ తీసుకొస్తా తిందు, రేపు పొద్దున వెళ్దు అని అంటున్నాడు. నేనుండి లేదు, నేను ఎక్కడ ఆగొద్దని అనుకున్నా, నేను వెళ్తానే ఉంటా, వెళ్ళాలి నేనని ఇక అంతో నుంచి వచ్చేసిన. అయితే ఏమైందంటే మధ్యలో నేను ఫొటోస్ తీసిన, అన్ని తీసిన. తను ఎంత ఇంటెలిజెంట్ లెక్క యాక్ట్ చేసిండు. నా వీడియోస్ నా ఫొటోస్ మొత్తం అంటే మేము తన వీడియోస్ తన ఫొటోస్ ఏవి ఉండనియలేడు, డిలీట్ చేసిండు. అయితే రెడ్మీ ఫోన్లో ఏమవుతుందంటే మీరు వీడియోస్ ఫొటోస్ డిలీట్ చేసిండు అనుకోండి, అన్ని ఒక ట్రాష్ బిన్ లో వచ్చి ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం అక్కడ డిలీట్ చేసుకుంటే 2 సార్లు డిలీట్ చేస్తే తప్ప ఆ క్లిప్ అనేది డిలీట్ కాదు. సో తను గోప్రోలో డిలీట్ చేయించిండు, కెమెరాలో ఫోటో తీసుకుంటే అవి డిలీట్ చేయించిండు. రోడ్డు మధ్యలో మేము ఏం చేస్తున్నాం తెలుసా, ఈ సార్తో ఫోటోలు తీపిస్తున్నా. బాబ్రే మొబైల్లో చేసుకుంటే అవి డిలీట్ చేయించిండు. బట్ తనకు తెలీదు మళ్ళీ రెడ్మీలో 2 సార్లు డిలీట్ చేస్తే తప్ప క్లిప్స్ పోతాయని. బట్ నేను ఆ క్లిప్స్ నా వద్ద ఉండడానికి కారణం నా ఫోన్. అది లేకుంటే నేను ఈ స్టోరీ చెప్పినా మీరు నమ్మకపోదు. తన ఆనుకొని అంటే నేను సరేలే ఏదో చెప్తున్నానే అనుకున్నా, కానీ తన మనసులో ఎంత ఉందని నాకు అస్సలు తెలియదు. బట్ ఒక ఎక్స్పీరియన్స్ ఇది. నన్ను డ్రాప్ చేసిన పర్సన్ అక్కడ వెళ్తుండు, కొంచెం డేంజర్ ఉండే. అమ్మో ఇది వచ్చేసి ఏది ఉంటుంది, ఇది వచ్చేసి మమ్మీ అన్నమాట. తను మళ్ళీ నన్ను ఆపి చూస్తుండు, నన్ను రికార్డ్ చేస్తుండ అని. అందుకే నేను కొంచెం కవర్ చేసిన ముస్లిం వాళ్ళు చూసిన. క్యా బోల్తా హై हो भैया, वो चौक के क्या बोलते हैं? नाका बोलते हैं, चौपल्ली नाका. तो उधर चौपल्ली, उधर से लिफ्ट मिल जाएगा. ओके धन्यवाद, बाय बाय. ఇప్పుడు మనం మన్మాడ్ నుంచి చాందోడ్కి వెళ్ళాలి. 1 km ఉంది. సిటీలో లిఫ్ట్ ఎట్లా ఇక 1 km నడుచుకుంటే వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. ఇక్కడ రోడ్ మాత్రం ఫుల్ జామ్ ఉంది. ఇక్కడ నుంచి చాంద్వాడ్ వచ్చేసి 24 kilometers ఉంది.
నైట్ వరకే మనం అక్కడ చేరుకుంటామని అనుకుంటాం. వీలైతే అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. भैया आप चंदवाड़ साइड चलता है क्या? आप उधर साइड चलता चलेगा. थैंक यू. हाँ हाँ చాలు ఇక్కడ ఇప్పుడే లిఫ్ట్ ఇస్తలేరు. ఇక నైట్ అయితే ఎప్పుడు ఇయ్యనట్టున్నాడు. గోవిందా గోవిందా ఈరోజు అయ్యా ఈరోజు పట్టుమని ఒక 80 కిలోమీటర్స్ కూడా రాలేదు నేను. మీరు చెప్తే నమ్మరు, నాకు ఫుల్ ఇబ్బంది అవుతుంది. ఒక్కరు కూడా లిఫ్ట్ ఇస్తలేరు. నేను ఎవ్వరు లిఫ్ట్ ఇస్తలేరని వీడియో రికార్డ్ చేసుకుంటున్నా కదా. నా బ్యాక్ సైడ్ అక్కడ బులెరో ఉందా, ఆ పర్సన్ నాకు లిఫ్ట్ ఇస్తాడు అనమాట. తనతో కలిసి నేను ఇప్పుడు చాంద్వాడ దాకా వెళ్ళిపోతా. మళ్ళీ ఒక లిఫ్ట్ వచ్చింది. లిఫ్ట్ వచ్చిన తర్వాత నేను సీదా మంగితుంగికి వెళ్దామని ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నాకు సీన్ అర్థమైంది. అక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్ లేదా 50 కిలోమీటర్స్ ఉండొచ్చు. టైం వచ్చేసి 5:20 అవుతుంది. మనం ఇప్పుడున్నాం చాంద్వాడ్. చూద్దాం మూడు ఎట్లా అవుతుందో. ఎందుకంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అని అనుకుంటున్నాను. నేనైతే బాగా ఇబ్బంది పెడుతుండు, తట్టుకుంటానా లేదా అని. చూద్దాం ఎట్లా అవుతుందో. నేను మంగితుంగికి ప్లాన్ వేసినా కదా, సో అది మొత్తం బిస్కెట్ అయింది బ్రో. अभी बोलो ना, वो इधर से अभी 100 किलोमीटर रहेगा. 100 किलोमीटर जाना और उधर से एंट्री मध्य प्रदेश को एंट्री करना बोले तो तेरे को गुजरात होके फिर उधर जाना पड़ेगा. बाप रे, मेरे को सीधा मध्य प्रदेश को दिखाया था मैप पे दिखाया था. मंगीतुंगी से मध्य प्रदेश को एंट्री. हाँ, मेरे का तो कोई अंदाजा नहीं है. फिर मांगीतुंगी से फिर पता कर लो. फिर नहीं भैया, फिर यहाँ से तेरे को बाईपास जाना पड़ेगा, फिर वहाँ से फिर अंदर जाना पड़ेगा. अच्छा, మొత్తం బిస్కెట్ అయింది ఈ రోజు. మొత్తం నా చరిత్రం గొప్ప వడపో తింటున్నా. ఏం చేస్తాం, కర్మ. ఇక నేను అనుకున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి మంగితుంగికి వెళ్ళడానికి 1 డే అవుతుంది. మళ్ళీ అక్కడ ట్రెక్ చేయడానికి 1 డే 1.5 డే. మళ్ళీ ఆ నుంచి రిటర్న్ ఈ హైవేకి రావడానికి 1 డే. సో అక్కడ మనం స్టే కోసం అట్లా 4 డేస్ ఈనే అవుతుంది. ఎందుకులే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రెక్కింగ్ కోసమే సపరేట్గా వీడియోస్ చేద్దాం. ఇప్పుడు మనదేంది, మనం పశుపతినాథ్ని దర్శనం చేసుకోవాలి కదా. సో ఈ ట్రెక్కింగ్స్ ఇవన్నీ కొంచెం సైడ్ పెడదామని నేను వెళ్ళలే. ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుండే. జర్నీ అనేది ఈజీగా ఉంటే కొంచెం ఈజీగా చేయొచ్చు. మనకి ఇంకా టఫ్ అవుతుంది అంటే ఇబ్బంది అవుతుంది కదా. నేను ఆల్మోస్ట్ మన జర్నీలో 50% ఒక 70% కంప్లీట్ చేసిన అంటే రిస్క్ తీసుకోవచ్చు. నాది ఇంకా జర్నీ ఇంకా స్టార్టింగ్ అన్నట్లనే ఉంది. సో అందుకు నేను మంగితుంగికి క్యాన్సిల్ చేసుకున్నా. నాకేం చేయాలో అర్థం కాక ఒక అన్నకి కాల్ చేసిన అనమాట. అన్న కొంచెం మోటివేట్ చేసేసరికి మళ్ళీ నేను సరేలే మంగితుంగి క్యాన్సిల్ అయితేవా, ఇక్కడ పక్కన గురుద్వారా ఉందని గురుద్వారాలో వెళ్ళి ఈరోజు స్టే చేసి ఇప్పుడు మనం రేపు ఇక్కడ నుంచి చాంద్వాడ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇందోర్ టు మాన్సూర్ వెళ్తాం అనమాట. ఫస్ట్ పశుపతినాథ్ టెంపుల్ని మనం దర్శనం చేసుకుంటాం, ఇండియాలోని దాన్ని రేపు. సో లెట్స్ గో. అమ్మో, నా బ్యాక్ సైడ్ ఇంత బ్లూ అయింది. యాక్చువల్గా ఫుల్ మబ్బు అయింది, కానీ కెమెరా ఎట్లా పెడితే చూడండి ఎంత మంచిగా వస్తుంది. 6:40 అయింది టైం వచ్చేసి. ఇంకా మనకి లిఫ్ట్ దొరకలేదు. ఈ పక్కన ఒక టోల్గేట్ దగ్గర గురుద్వారా ఉందంట, అక్కడ వెళ్ళి స్టే చేస్తా ఈరోజు. బట్ అక్కడ గురుద్వారాలో ఎంట్రీ ఉండాలి. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎంట్రీ లేకుంటే బిస్కెట్, అలా పెద్ద బిస్కెట్ అవుతుంది. ఇది వచ్చేసి హైవే, దీనికి ఎదురుగానే గురుద్వారా ఉంది. ఇక్కడ స్టే లేనట్లుంది. వెళ్ళి ఒకసారి అడుగుతా, ఎందుకంటే సో ఇక్కడ నా బెడ్ ఇచ్చిండ్రు అనమాట గురుద్వారా లోపలికి వస్తే. ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ తినేసి వచ్చి దీన్ని కొంచెం దులుపుకొని నా స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని పడుకుంటా. ఈ ఫ్యాన్ నడుస్తుంది అని అన్నారు, నడిస్తే ఓకే. ఫస్ట్ తినేసి వస్తా. నా ఐడి ప్రూఫ్స్ తీసుకున్నాడు, పాన్ కార్డ్ అండ్ లైసెన్స్ది. అవి మార్నింగ్ ఇస్తారు మళ్ళీ నాకు. గురుద్వారాలో మీరు ఎప్పుడైనా తిన్నారనుకోండి, మీ ప్లేట్లో మీరే కడుక్కోవాలి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ అక్కడ కడుగుడు అనమాట. రైస్ ఏమన్నా ఉంటే అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇవి తెచ్చి అంటే ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని ఇలా దీంట్లో వేయాలి. దీంట్లో వేసిన తర్వాత తీసిపెట్టి లైట్గా కడిగి మళ్ళీ ఇక్కడ నుంచి ఇవి మంచినీళ్ళు అనమాట. దీనిలో తెచ్చి వేసి ఈ పైన ఎక్కడ అక్కడ పెట్టాలన్నమాట.
టైం వచ్చేసి 9:36 అవుతుంది. ఇప్పుడు నేను ఈ బెడ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇగో ఈ షెడ్ కింద పడుకున్నా అనమాట. ఈరోజు ఏమేమో అయింది, ఏమేమో అవుతుంది. అసలు రేపు ఎట్లా అవుతుంది వ్లాగ్ అనేది చూద్దాం. అండ్ ఈరోజు వ్లాగ్ ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నచ్చకుండా మాత్రం లైక్ చేయకండి, ఏం చేయకండి. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, లవ్ యూ ఆల్, స్టే కనెక్టెడ్. మీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఐఎమ్ అవుట్.